వైసీపీ కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు కుప్పంలో వైసీపీ కార్యకర్తలు నీతి నిజాయితీగా పనిచేసిన వారందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని, అక్రమాలు అన్యాయాలు చేసిన రెస్కో చైర్మన్ సెంథిల్ పరారయ్యాడని వీడియోలో పేర్కొనడం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ద్వారా కోట్లు కూడబెట్టుకోవడం మినహా కార్యకర్తలకు ఏమీ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని రాజేంద్ర నిప్పులాంటి నిజాలను వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కుప్పంలో ప్రధాన వైసీపీ నాయకులు ఊరు వదిలి పారిపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. హలో ఎవరీవన్, నా పేరు రాజేంద్ర. నేను వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుసు. చిన్నగా రెండే మాటలు, మనం ఎందుకు ఓడిపోయాం? కార్యకర్తలు పట్టించుకోలే, పనికిరా నా కొడుకులు, మన పార్టీ వాళ్ళు, లీడర్స్, మన భరత్ గారు కానీ, సింధిల్ గారు కానీ, ఇంకోటి కానీ, వీళ్ళే తోపులు, వీళ్ళే తురుములు. వీని పక్కలో ఉండే లంజలు పుట్టిన నా కోట్ల మొగోళ్ళు 10-15 ఏళ్ళు నీ కూడా ఉంటే మరి బాడుకోనా వద్దు. నేను మాట్లాడకూడదు. ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు. లాస్ట్ ఏం చేసి మడ్డ కొడిపిస్తూ టోటల్ స్టేట్ మొత్తం జగనన్న దగ్గర ఇంకా సజ్జలు, జొన్నలు, రాగులు మొత్తం ముంచి దింగిరి టోటల్ గా. నా బాధ ఏమంటే, ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను, పంచాయతీ పార్టీకి పనిచేసినాను. నువ్వు ఎంత బాడుకో పనులు చేసింటే కుప్పంలో దెంగేసినావు, వెళ్ళిపోయినావు. నీ పేరు చెప్పా, కుప్పంలో దెంగేసినావు. నేను నమ్ముకొని నా కొడుకులు ఏం కావాలి? ఇప్పుడు మేము చచ్చిపోవాలన్నాడా? ఏయ్, నీకు ప్లస్ ఉంది, ప్లస్ కాదు, నీకు మైనస్ ఉంది, మాకు ప్లస్ ఉంది. ఏం తెలుసా, మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది. ఎవరు సొమ్ము తినలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము. నువ్వు నీ లంజ కొడుకు బాగా అనవసరం గొడవలు పెట్టి, అనవసరమైన పంచాయతీ పెట్టుకొని, అనవసరంగా తిని 600 కేజీల కేకులు ఇప్పుడా కట్ చేస్తూ కేకుని అయితే పంచాయతీ. నిజమైన కార్యకర్తలను నమ్మలేదు. దొంగ నా కొడుకులను పక్కలో పెట్టుకొని దొంగ అయిపోతుంది నువ్వు. నిన్ను నమ్మేది ఎవరు నమ్మలేను. 15 ఏళ్ళు నీతో పాటు ఉంటే నువ్వు పీకింది ఏమిలే మాకి కార్యకర్తలకి. ఇంటి దగ్గరికి వస్తే మాట్లాడే ఒక టైం లేదు నీకు. ఏమే సరే చూద్దామంట. ఇది నీ బతుకు. అధికారం ఉంది కదా అని అహంకారం పడితే ఇలా ఉంటుందన్న ఖచ్చితంగా. మనిషికి విలువిచ్చే నేర్చుకో. ఇంకేం నేర్చుకుంటావు నువ్వు? పంచాయతీ యాంటీ రాజకీయాలు, నీ పార్టీలో ఉండే వాళ్ళకి నువ్వే బోర్డునామాలు పెట్టేది, నీకు వాళ్ళ బోర్డునామాలు పెట్టేది. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకెంత వచ్చింది. ఈ పంచాయతీలు మేమే మడ్డుకూడుస్తున్నాడా? మేము మనుషులు కాదా?
పనికిరాని లంజా కొడుకులు మొత్తం కూడా పెట్టుకుంటుంది. పనికి వచ్చావు మొత్తం పక్కడుతుంది. నువ్వు 10 ఓట్లు వేపించి ఏదైతే నా కొడుకు క్యాషారు నీకు 5 ఓట్లు లేని నా కొడుకు లిలిన్ సెట్ చేసుకుంటే నా కొడుకు కలెక్షన్ కింగ్ నీకు. మేమేదో విలేజ్ నీకు ఏదైనా మా ప్రాబ్లం వస్తే అసలు పట్టించుకోవు, సెటిల్మెంట్ చేసుకో, ఏమో చేసుకో అంటావు. నేను లోకల్ చిన్న ప్రాబ్లం వచ్చి నీ దగ్గరికి వస్తే సెటిల్మెంట్ వేసుకో, యో సెటిల్మెంట్ వేసుకోయా. అదే నీ లంచ్ కొడుకు ప్రాబ్లం వస్తే రాబా బినిగా లక్ష్మీపురం మణి కూడా అన్నాడు, బినిరా మాకేం మడ్డ మీద కాస్తా వచ్చి ఇక్కడ నాకు ఎన్ని కసాకు వస్తుంది, నువ్వు ఎంత ఆలోచినావు, మనిషా నువ్వు? నాకు అర్థం కాలేదు. నేను నమ్ముకొని 15 ఏళ్ళు పని చేసినమ్మా. అనుకోవచ్చు ఇన్ని రోజుల ముందైనా బాగుండ్రి, ఇప్పుడు మనం చెడ్డ మారుతా విషయం. నువ్వు చేసిన పొరపాట్లో చెప్పేకొస్తే కూడా నువ్వు వినే పొజిషన్లో లేదు. నీకు అహంకారం మెరకెక్కేసింది. నీకు ఒకడే ఒక దిక్కు, నీ కొడుకు, నీ ముద్దుల కొడుకు. వాడు మడ్డ కొడుకు టోటల్గా. ఏదో లక్ష్మీపురం ఉన్న వాళ్ళకి అందరికి ఫోన్ చేసి గింజుకొని అడుక్కుంటా ఉన్నావు అంటే నీ బతికేమే. నువ్వు చేసిన తప్పు లేకపోతే అడుక్కుంటావు నువ్వు. ఇప్పుడు నేను ఉండా ఏ తప్పు చేయలే, నన్ను ఏమన్నా మాట్లాడరా టీడీపీ వాళ్ళు? నా మీద గొడవకు వచ్చిరా, నా ఇంటి మీద పటాసు కూడా కాల్చలేదు. న్యాయం అంటే అట్లుండాల, అది లెక్కాచారం. ఏం మనుషులో మీరు? అనవసరంగా మడ్డ కొడుపు చేసిన మొత్తం స్టేట్ మొత్తము మడ్డ కొడుపు ఇచ్చి నమ్ముకున్న కార్యకర్తలు ముంచేసి నా కొడుకుని బాగా సంపాదించుకొని మీరు బయట దెంగేం రా. మేము మాత్రం మీద ఇది కూర్చొని అవమానం పాలయ్యి మేము ఆడిపోవడం అదే డబ్బు లేదురా, మేము ఎవరిని ముంచలేదు, మేము మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అర్థమవుతుందా? చెప్పడానికి ఈ వీడియో చూసాం కదా అర్థమవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త, ప్రతి పార్టీ ప్రెసిడెంట్, మడ్డ ప్రెసిడెంట్ ఎవడోడు వాడు బాధపడిపోయేది ఒకటి, మమ్మల్ని మడ్డ కుడిపించేసి మీరు ఎక్కడ పోతారు రా, యారా ఉన్నారు మీరు? రూలింగ్ ఉన్నట్టు తిరిగి మీరు రా, మేము ముట్లేదురా. ఇప్పుడు తిరిగా పార్టీకి నిలబడి పని చేస్తే న్యాయంగా ఉన్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి, ఎస్ నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా, నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీను. నన్ను ఎవరు మాట్లాడలేదే, నన్నేం అనలేదే, నా బండి ఆపలేదే, నన్ను గొడవ పెట్టలేదు. ఎందుకు తెలుసునా? నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నీతి ఉన్నాను కాబట్టి. మీలాగా బ్యాగ సిద్ధలే మేము. చచ్చిపోరా, ఏమైపోతుంది మడ్డ? ఉండీడో ఉండు, ఒక లీడర్ పరిగెత్తి పొడిచి కార్యకర్త మడ్డ కూడా నాడా. మనుషులుగా బతకండ్రా ఫస్ట్. ఎందుకు నీ లక్షలు నీ కోట్ల ఆతపట్టేకి 10 మందిని కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా ఊర్లోపల. అందరితో కలిసిమెలిసి ఉండి, అందరితో మనకు అయిన మనుషులు ఎవరు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు అది ఫస్ట్ చూసుకోవాలా. అది చూసుకొని వాళ్ళని కాపాడుకుంటూ ఊరికి 10 మందిని కాపాడుకుంటూ నువ్వు ఈరోజు ఎట్లుంటు నువ్వు చేసిందేమే? 5 వస్తా, 2 వస్తా, ఇవాళ వస్తా. దానికి విలువ లేదా మనిషి? ఏమనే పో, వాడు పెద్ద పూగ్గాడు, ఇరుపుకు నా కొడుకువాడు, బొచ్చుగాడు వాడు. నేను నీ కూడా ఉండి నీకు అన్నీ చేసి 2-3 ఏళ్ళు నీకు ఏం కావాలని చూస్తుంది. నాది ఒక సమస్య, నీ సమస్యకి ఎప్పుడు రానులే, ఇప్పుడు సమస్య అది. మా ఊర్లో సమస్యను వస్తే మనకి చెప్పు అంటావంటే వాడెంత పిల్ల, నా కొడుకు వాడు, నా కొడుకు అంత వయసు ఉంది, వాళ్ళ అప్పుడు నేను ఫ్రెండ్షిప్. మనకి చెప్పంటావంటే నీకు ఎంత నెమ్మెక్కింటే ఎట్లా మాడదా నువ్వు మనుషుల్ని. అన్నా 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 అని నమ్మితిని. ఇప్పుడు నన్ను కూడా ఎవడు తిక్కిడా?
చంద్రబాబు మనిషే కదా, నన్ను కొడితే ఇప్పుడు ఎవరు దిక్కు చెప్పినా? నీకు సేఫ్టీ ఏదో డబ్బులు ఉంది, బాగా దెంగి సంపాదించుకుంటవి, ఎత్తుకుపోయి ఏడ కూర్చుండేమో చేస్తూ ఉండవు. నేనేం చేయాలి ఇప్పుడు? నిన్ను నమ్ముకొని ఎరిపి కొనుక్కున్నా నువ్వు? మనుషులు నమ్మాలి నా ఫస్ట్. ఎవడు మనకు అయినోడు కానుడని ఏమో అంటూ మన ఎప్పుడు ఎలక్షన్లో అంతా నా కొడుకులే, వాళ్ళు తక్కువ నా కొడుకులు కాదని చెప్పేసాను. ఏమన్నా తిరుగు పిల్లలు కొడితే 2 కేజీలు మటన్ ఇచ్చి పంపిస్తాను మీ ఇంటికి. ఎరిపుకు నా కొడుకులా? ఏమన్నా చేయంటే నా ఇంటి నా బిడ్డలాగా పెంచుకున్నా మంచి కోడి పుంజుని కోసి నీకు భోజనం పెడితే ఎరుపుకు నా కొడుకులా? ఎప్పుడు అడ్డం ఆడకుండా నువ్వేం చేద్దానికి అనుకోండి ఎరుపుకు నా కొడుకులా? నా నోట్లో మాట్లాడి వస్తుందో ఎట్లా నా కొడుకో మీకు బాగా తెలుసు. దీనికి పైన నీ చరిత్ర క్లోజు. ఊరికి ఎందుకు రామాయణం? నాకు తెలిసి సుధీరానికి వస్తే గిన కుప్పానికి ఏమైనా అంతో ఇంతో మర్యాద ఉంటుందేమో. నువ్వు ఆ భరత్ గాడు ఉండే నా కొడుకులు మొత్తం టోటల్గా కలెక్షన్ చూసుకుంటారు. కార్యకర్తను వదిలేస్తే ఏమీ ప్రయోజనం లేదు. నేను ఇంకా ఎవరికి ఎర్రిపుకు మరి పెద్ద మిమ్మల్ని నమ్మా, మీరు మడ్డ కొడిపిస్తుంది, ఇప్పుడు పరిగెత్తేస్తుంది. మనుషుల మీరు నాకు అర్థం కట్టు. నా కొడుకు నమ్మినదే బతుకు. మాకు నా బతుకు మేమే, నా బతుకులే ఇంత. దీనికి పైన మారి కరెక్ట్గా మనకైన మనుషులు ఎవరన్నా చూసుకొని ఎక్కినిగా బేస్ చేసుకుంటూ బతికేనా కానీ బతుకన్నా, లేదని నీ కర్మ. నేనేం చెప్పాలి ఖర్చు చెప్తా ఉండ. చాలా దరిద్రంగా చేస్తారు మీరు. ఏడు నుండి దాన్ని ఆడ తీసుకొస్తుంది. ఏడు నుండి వచ్చే పార్టీ 150 సీట్లు వైభవంగా ఉండే. ప్రతి నా కొడుకు జనాలను కడుపున పోపించి లాస్ట్కి బ్లేమ్ చేయండి. దాముకునే దాకా వస్తుంది కదంట్రా దరిద్రులారా. మనుషా మీరు? నేను దాముకోనరా, నేనేం తప్పు చేయలే. నేను దాముకోను. పులి లాగా ఉంటుంది ఎప్పుడు కానీ ఖచ్చితంగా, డౌట్ ఏం లేదు. ఎందుకంటే నా కష్టం తింటాండ. ఎవరిని ఆమర్చలే, ఎవరిని గలాటి పెట్టలే, ఎవరిని కుట్లే, ఏమి చేయలే. ప్రతి కార్యకర్త అలా ఉంటే, నిజాయితీగా బతికింటే ఈరోజు ఈ బతికేందుకు వస్తున్నారా? పార్టీని మొత్తం నాశనం చేస్తారు నా కొడుకులు మీరు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888
మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.